ఇక టీటీడీ ప్రక్షాళన కోసం ఈవోగా శ్యామలారావును తెచ్చామని చంద్రబాబు చెప్పారని, ఈవో శ్యామలారావు ఉన్నప్పుడే తిరస్కరించిన నెయ్యిని మళ్లీ వాడారు అన్నారు జగన్. ఇప్పుడు శ్యామలారావు ఎక్కడున్నారని, టీటీడీ ప్రక్షాళన జరిగిందా అని చంద్రబాబును ప్రశ్నించారు జగన్. శ్యామలరావు అనే వ్యక్తి ఈవోగా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ ముఖ్యమంత్రి అవుతానే టీటీడీ ప్రక్షాళన చేయాలని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. మళ్ళీ అదే శ్యామలరావును చంద్రబాబు నాయుడు ఎందుకు తీసినాడు అని అడుగుతా ఉన్నా. టీటీడీ ప్రక్షాళన కాకమునిపే అయ్యిందా అని అడుగుతా ఉన్నా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు శ్యామలరావును తీసేసినాడు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే, ఇదే శ్యామలరావు ఈవోగా ఉండగానే ఈ ట్యాంకర్లన్నీ కూడా పోవడము, టీటీడీ రిజెక్ట్ కావడము, రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు మళ్ళీ తిరిగి టీటీడీలోకి వచ్చినాయని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్తా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇది మచ్చ కాదా అని అడుగుతా ఉన్నా. రాజకీయాలు చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. పాపం చేసింది ఎవరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి కూడా ప్రశ్నిస్తూ బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడుకి రావాలని చెప్పి మరొకసారి కోరుతూ